నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. నేను మీ రణధీర్ వెంగళ. ఓకే, విద్యార్థుల యొక్క పాఠ్యాంశాలను అయితే ఏ పాఠం ఎక్కడ ఉందో విషయ సూచిక ద్వారా తెలుస్తుంది. మరి అధికారుల యొక్క రూమ్లు ఏ విధంగా ఉండాలో మనకు సైన్ బోర్డ్స్ కారణంగానే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కలెక్టరేట్లు నిర్మించడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కలెక్టరేట్ సమీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మించబడ్డాయి. కానీ ఈ యొక్క కలెక్టర్ కార్యాలయంలో ఏ అధికారి రూమ్ ఎక్కడ అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. మిగతా జిల్లాల పరిస్థితి ఏమో కానీ మనం అయితే ప్రజెంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఉన్నాము. దీనికి సంబంధించి చాలామంది కూడా ఏ కార్యాలయం ఎక్కడ ఉందని కూడా చాలామంది తెలిసిన వారు కూడా ఇతరులను అడిగిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఇక్కడ సైన్ బోర్డ్స్ నిర్మించకపోవడం, సైన్ బోర్డ్స్ను ఏర్పాటు చేయడం నిజంగా చెప్పాలంటే ఒక దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా సంబంధిత అధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకోలేదు. చాలామంది ప్రజలు అదేవిధంగా చదువుకున్న వారు కూడా వచ్చి ఆఫీసులు ఎక్కడని కూడా అడుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే మనం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు అయితే ఉన్నాము. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఈ యొక్క అధికారులకు సంబంధించి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఇక్కడ సంబంధించి సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయాలని కూడా సంబంధిత ప్రజలైతే కోరుచున్నారు. సో ఇదే విషయానికి సంబంధించి కొంతమంది ప్రజలు ఉన్నారు, కలెక్టర్ కార్యాలయంలో పని నిమిత్తం వచ్చారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఏం పేరండి? రాజబాబు. ఎక్కడి నుంచి వచ్చారు? కాటారం నుంచి వచ్చినాం. ఓకే, ఏం పని మీద వచ్చారు? మీ కలెక్టర్ మత్స్యశాఖ ఆఫీస్కు వచ్చినాం మేము. ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఎక్కడ కూడా ఆఫీస్ ఎక్కడనో తెలియదు, రూమ్లోనే తిరిగి తెలుసుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ ఆఫీస్ ఎక్కడ, ఏ రూమ్ ఎక్కడ, ఏ బ్లాక్ అనేది కూడా ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని మేము కోరుకుంటాను. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరిని అడిగే? 4-5 అడిగి మొత్తం రఫ్గా ఒక హాఫ్ అన్ అవర్ తిరుగుతున్న తర్వాత ఆఫీస్ మాకు దొరికింది. ఒక హాఫ్ అన్ అవర్ తిరిగిన తర్వాత మొత్తానికి అంటే ప్రశ్నార్థకంగానే ఉండరు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు? ఇప్పుడు అంటే చూసినాం కాబట్టి వెళ్ళిపోతున్నాం. కానీ కంపల్సరీ బోర్డు ఏ ఆఫీస్ ఎక్కడ అనేది ముందు పెట్టి ఏదే రూమ్ నెంబర్తో సహా వేసి ఉండే అంటే ఎవరికైనా కానీ ఇబ్బంది లేకుండా వెళ్తారని. ఈ యొక్క అధికారులు అయితే సైన్ బోర్డ్స్ కారణంగానే అయితే ఒక జిరాక్స్ పేపర్లను పెట్టి ఈ యొక్క గోడకు అంటించిన పరిస్థితి కనబడుతుంది. ఒక చిన్న అక్షరకాలం కూడా అసలు ఈ ఒక బోర్డు ఇక్కడ పెట్టామని కూడా చాలామంది అసలు తెలియకపోవచ్చు. ఇప్పటికైనా సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం చిన్నగా ఒక A4 సైజులో పెట్టి ఈ యొక్క బిల్డింగ్లకు సంబంధించి అధికారుల యొక్క రూమ్లను కానీ అది పెట్టారు. దీనివల్ల అసలు ఎలాంటి యూజ్ అయితే ఉందా? ఇది పెట్టినా కూడా సంబంధిత ఇక్కడ సెక్యూరిటీ కానీ కానివ్వండి, ఇక్కడ ఏదైతే మొదటి రూమ్లో ఉన్నటువంటి ఒక అధికారులను కూడా ఈ యొక్క అధికారి గది ఎక్కడ ఉంది, మేము ఎట్లా వెళ్ళాలి అని కూడా చాలామంది ప్రజలైతేనేమో చదువుకున్న వారైతేనేమో అడుగుతున్న పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీనిపైన శ్రద్ధ చూపి వీలైనంత త్వరలో సైన్ బోర్డ్స్లను ఇక్కడ ఏర్పాటు చేసి సంబంధిత ప్రజలకి కానివ్వండి, ఇక్కడికి వస్తున్నటువంటి చాలామందికి ఉపయోగపడేలా ఈ యొక్క సైన్ బోర్డ్స్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కూడా ఆ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం దీనిపైన దృష్టి సారించి వీలైనంత త్వరలో ఈ యొక్క సైన్ బోర్డ్స్ను ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.